హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడి తరమ. ఈరోజు మనం సొగస్టుడి తరమలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పార్టీ శారీస్ అలాగే డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీ చూద్దామండి. పట్టు అండ్ ఫ్యాన్సీ. ఓకే, ఫస్ట్ వచ్చి మనకి కళాక్షేత్ర పట్టు అండి. కళాక్షేత్ర పట్టు మంచి డిజైనర్ శారీ, మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్స్ కి పళ్ళు వచ్చే కాడికి అంతా కూడా మనం పికాక్ బ్లూ కలర్ తో పళ్ళు అనేది డిజైన్ చేసామండి. ఓకే, పళ్ళు అనేది అంతా కూడా మన పికాక్ బ్లూ బ్యాక్గ్రౌండ్ పైన మొత్తం కూడా మనం జరీతో మనం హైలైట్ చేస్తూ ఒక లీఫ్ బంచెస్ అనేది మనం తీసుకున్నాము. మిడిల్ అంతా కూడా లీఫ్ బంచెస్ 2 లైన్స్ లాగా తీసుకున్నాం. దాని తర్వాత అంతా కూడా మనం వేవ్స్ లాగా వచ్చే విధంగా లైన్స్ వైజ్ గా మనం పళ్ళు డిజైన్స్ అనేది తీసుకున్నాం అనమాట. రెండు వైపులు కూడా శారీ అనేది చాలా బాగా వస్తుందండి, చాలా వెరైటీగా ఉంటుంది. ఇలాంటి వెరైటీ శారీస్ లో కూడా మనం 50% డిస్కౌంట్ అనేది మనం యానివర్సరీ డే సందర్భంగా మనం ఇట్లా డిజైనర్స్ పట్టులో కూడా మనం విఘ్నేశ్వర సిల్క్స్ ఎర్రగడ్డ సుందర్నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ యానివర్సరీ సందర్భంగా మనకి 2 షోరూమ్స్లో కూడా 50% వరకు ఆల్ వెరైటీస్ మీద డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ సారీ వచ్చేసరికి బ్లాక్ ఉంటుందండి. మిడిల్ పార్ట్ అంతా కూడా మంచి బ్లాక్ కలర్ పైన మనం చిన్న చిన్న బర్డ్స్ మోడల్లో మనం బుటీస్ అనేది గోల్డ్ కలర్ ని హైలైట్ చేస్తూ తీసుకున్నాము. పైన వచ్చే కాడికి అంతా కూడా బోర్డర్స్ కూడా మనం చాలా వెరైటీ బోర్డర్స్ అనేది తీసుకున్నామండి. పైన వచ్చేకాడికి మంచి పికాక్ బ్లూ కలర్ తో కాంబినేషన్స్ ఒక చిన్న గోట్ వర్క్ లాగా ఒక చిన్న పైపింగ్ లాగా తీసుకున్నాం. మళ్ళీ కడ్డీ బోర్డర్ తర్వాత అంతా కూడా మనం ఒక చిన్న టర్నింగ్ క్రీపర్ లాగా మనం టర్నింగ్ బోర్డర్స్ లాగా మనం తీసుకున్నాం అనమాట. దాని తర్వాత వచ్చేటట్టు 2 లైన్స్ లాగా మనం జరీతో తీసుకున్నాము. మిడిల్ పార్ట్ అంతా కూడా బ్లాక్ కలర్ ఉంది కాబట్టి చిన్న బుటీ మోడల్ అనేది తీసుకుంటే ఇక్కడికి వచ్చేకాడికి స్కర్ట్ డిజైన్స్ లాగా మనం డిజైనర్ తీసుకున్నామండి. సేమ్ పైన వచ్చినట్టే కింద బోర్డర్ లాగా కడ్డీ బోర్డర్ వచ్చింది. మన తర్వాత టర్నింగ్ బోర్డర్ వచ్చేకాడికి 2 బోర్డర్స్ అనేది మనం తీసుకున్నాం. 2 బోర్డర్స్ అనేది తీసుకుంటే ఇక్కడికి వచ్చేకాడికి బుటీస్ కూడా మనం బ్లాక్ కలర్ కొంచెం ఒక బోర్డర్ లాగా తీసుకుని దాంతో అంతా కూడా మనం ఒక చిన్న చిన్న పైన షోల్డర్ దగ్గర ఉన్న డిజైన్స్ అనేది తీసుకున్నాం. దాని తర్వాత వచ్చేకాడికి అంతా కూడా ఈ బ్లాక్ కలర్ కి ఈ కాంబినేషన్స్ చాలా బాగుంటుందండి. అందుకని మనం మజంతా పింక్ కాంబినేషన్ అనేది తీసుకున్నాం. దాంతో అంతా కూడా మనం మజంతా దాంతో అంతా కూడా మనం లీఫ్ అనేది తీసుకుంటూ గోల్డ్ కలర్ ని మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం అనమాట. లీఫ్ డిజైన్స్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుందండి. ఫుల్ ఆల్ ఓవర్ మొత్తం కూడా మనకి ఇలాగే. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి. దీనికి బ్లౌజ్ చూసినట్లయితే పల్లు కలర్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. ఇట్లాగే మనకి 2 సైడ్స్ యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ 50% డిస్కౌంట్ పోను ఓన్లీ 4800 కే వస్తుందండి. 50% డిస్కౌంట్ తీసేసిన తర్వాత ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4800 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి ఇది కంచిపట్టులో శ్రీమతి పట్టు అండి. కంచిపట్టులో శ్రీమతి పట్టు అవునండి, కొత్తగా వస్తుంది అనమాట. మంచి రాయల్ బ్లూ శారీ అండి. శారీకి రాయల్ బ్లూ శారీకి అంతా కూడా మనం కల్నేతలో మజంతా పింక్ కలర్ కల్నేత అనేది తీసుకున్నాము. మొత్తం కూడా ఒక పికాక్స్ అనేది మనం హైలైట్ చేస్తూ వన్ సైడ్ వచ్చే పికాక్ అంతా కూడా మనం జరీతో తీసుకున్నాం. ఆ వింగ్స్ అంతా కూడా మనం మంచి పింక్ కలర్ తో వింగ్స్ పట్టు థ్రెడ్ అనేది తీసుకుని యూస్ చేసాం. ఇంకోటి వచ్చే గాడికి పికాక్ లో వేరియేషన్ చూపిస్తూ వింగ్స్ అంతా కూడా మనం పింక్ కలర్ హైలైట్ చేసాం. మొత్తం కూడా పికాక్ మొత్తం కూడా మనం పింక్ కలర్ తోనే తీసుకున్నాం. 2 బంచెస్ లాగా మనం పళ్ళు డిజైన్స్ అనేది వెరైటీగా తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేకాడికి మనకి మంచి రాయల్ బ్లూ కాంబినేషన్ అనేది మనం శారీ తీసుకున్నాం. మంచి రాయల్ బ్లూ కాంబినేషన్స్ అంతా కూడా మనం పళ్ళులో వచ్చిన డిజైన్స్ ఇక్కడ చిన్న పికాక్స్ అనేది మనం తీసుకున్నాం. ఒకటి వచ్చేకాడికి స్మాల్ సైజ్, ఒకటి వచ్చేకాడికి జరీతో ఇచ్చాం, ఇంకోటి వచ్చేకాడికి మనం మంచి పింక్ కలర్ తో పట్టు దాంతో ఇచ్చాం అనమాట. ఇది శారీ మొత్తం కూడా మనకి మిడిల్ కలర్స్ అనేది వేరియేషన్ చూపించారు. ఇక్కడ మస్టర్డ్ ఎల్లో కలర్, ఇక్కడ మనకి పింక్ కలర్ అనేది వేరియేషన్ అనేది చూపించాం. ఇక్కడ బోర్డర్స్ వచ్చేకాడికి అంతా కూడా మనం మంచి కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నాం. ఇక్కడ మజంతా బోర్డర్ అనేది కంటిన్యూ చేసాం అనమాట. పళ్ళులో వచ్చింది బోర్డర్ లో కూడా మనం పికాక్ అనేది మనం తీసుకుంటూ ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ ఇచ్చారండి. కింద బోర్డర్ కూడా మనకి చాలా బాగుంటుంది. పైన ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ ఇక్కడ మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నాం. ఇలాంటి శ్రీమతి పట్టులో కూడా మన దగ్గర డిజైన్స్ అనేది చాలా బాగా వచ్చాయండి. చాలా బాగుంటుంది మెటీరియల్. అవునండి, మెటీరియల్ అనేది మన దగ్గర చాలా బాగుంటుంది. ప్యూర్ పట్టు ఉంటుంది, ఎందుకంటే మనం వ్యూవర్స్మే కాబట్టి మెటీరియల్ అనేది చాలా బాగుంటుంది. ఇట్లా కాంబినేషన్స్ కూడా మన దగ్గర ప్రతి సారీ కూడా కాంబినేషన్స్ అనేది చాలా బాగుంటాయండి. డిజైన్స్ అనేది మంచి డిజైన్స్ ఇచ్చారు. పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. బ్లౌజ్ పార్ట్ అంతా కూడా 2 సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్ కడ్డీ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ ఎంతండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 50% డిస్కౌంట్ పోను 5400 కే వస్తుందండి. 50% డిస్కౌంట్ తీసేసిన తర్వాత ఈ సారీ కాస్ట్ వచ్చేసి 5400 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి ఇది కంచిలో సంప్రదాయ పట్టు అండి. సంప్రదాయ పట్టు రన్నింగ్ కలర్ ఇచ్చేసాం. రన్నింగ్ కలర్ తీసుకున్నాం. కాంట్రాస్ట్ అనేది మనం తీసుకోకుండా రన్నింగ్ కలర్ అనేది తీసుకున్నాం. పళ్ళు అంతా కూడా మనం ఒక 1 మీటర్ పళ్ళు అంతా కూడా మనం ఒక వేవ్స్ లాగా చాలా సోబర్ గా మనం డిజైన్స్ అనేది తీసుకున్నాం అండి. సారీ అంతా కూడా చాలా బాగుంటుందండి, చాలా అందంగా ఉంటుంది. బిగ్ సైజ్ లో ఫ్లవర్స్ డిజైన్ మంచి కలర్ వచ్చేకాడికి మంచి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ మనం తీసుకున్నాము. ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కి బోర్డర్స్ వచ్చేకాడికి పైన షోల్డర్ బోర్డర్ అంతా లైన్స్ వైజ్ లో మనం ఒక చిన్న బోర్డర్ అనేది మనం తీసుకున్నాం. 1.5 ఇంచ్ బోర్డర్.
మిడిల్ పార్ట్ అంతా కూడా మనం ఒక క్రీపర్ డిజైన్స్ అంతా కూడా మనం జరీతోనే హైలైట్ చేస్తూ తీసుకున్నాము. హైలైట్ చేస్తూనే ఒక బంచెస్ అనేది కూడా మనం దీంతో అంటే టోటల్ సారీ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ లో రన్నింగ్ కలర్ కాంబినేషన్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఉందండి. దానిపైన కూడా డిజైన్ అనేది సింగిల్ కలర్ అంటే జరీ కలర్ కాంబినేషన్ తో బిగ్ సైజ్ లో మనకి డాలియా టైప్ ఆఫ్ ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. చాలా డిఫరెంట్ గా ఉందండి. ఎప్పుడు కూడా మనం కాంట్రాస్ట్ కలర్ అంటే 2 కలర్స్ వేరియేషన్ చూస్తూ ఉంటాం. సింగిల్ కలర్ కాంబినేషన్ లో మనకి సారీస్ లో చాలా తక్కువ వెరైటీస్ ఉంటాయి. ఇక్కడ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ చాలా ఉన్నాయండి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఇప్పటి వరకు మనం 50% డిస్కౌంట్ అని ఏదైతే అనుకున్నామో ఈ డిస్కౌంట్ అనేది ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. మరి ఇప్పుడు ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. సేమ్ బ్లౌజ్ సేమ్ అండి, మంచి గ్రీన్ కలర్. ఓకే, బోర్డర్ మాత్రం 2 సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారనమాట ఈ సారీకి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 4750 కే వస్తుందండి. ఓకే, 50% డిస్కౌంట్ తీసేసిన తర్వాత ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4750 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ మంచి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అన్నమాట. ట్రెడిషనల్ కలర్స్. సారీ వచ్చే కాడికి మంచి రెడ్ కలర్ ఉంటుంది. దానికి ట్రెడిషనల్ గా మనం మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు అనేది తీసుకున్నాం. ఓకే, ఈ పళ్ళు అంతా కూడా మనం మిడిల్ పార్ట్ లో ఒక లైన్స్ లాగా మనం తీసుకున్నామండి. ఆ లైన్స్ లోనే మళ్ళీ మ్యాంగోస్ కూడా మనం హైలైట్ చేస్తూ పళ్ళు డిజైన్స్ అనేది తీసుకున్నాం. ఓకే, దాని తర్వాత వచ్చే కాడికి అంతా కూడా మనం కట్ వర్క్ లో చిన్న బర్డ్స్ మోడల్ అనేది మనం హైలైట్ చేస్తూ రెండు వైపులు కూడా తీసుకున్నాం. దానిపైన అంతా కూడా మ్యాంగోస్ నిల్చున్నట్టుగా మనం డిజైన్స్ అనేది తీసుకున్నాం. బాగుంది కలర్ కాంబినేషన్ అనేది. ఇక శారీకి వచ్చే కాడికి చాలా బాగుంటుందండి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మంచి మనకు వచ్చే కాడికి అంతా కూడా దేవయాని పట్టులో వెరైటీ అండి. ఒక ట్రీ వచ్చే కాడికి అంతా కూడా మనం క్రీపర్ అంతా కూడా జరీతో తీసుకున్నాం. ఆ ఫ్లవర్స్ వచ్చే కాడికి ఒకటి వచ్చే కాడికి రాయల్ బ్లూ, ఇంకోటి వచ్చే కాడికి గ్రీన్ కలర్ తో మనం ట్రీ డిజైన్స్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం అన్నమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా పైన వచ్చే కాడికి పళ్ళులో ఉన్నట్టే మనకి ఇక్కడ బోర్డర్స్ అనేది ప్యారెట్ గ్రీన్ బోర్డర్స్ అనేది తీసుకుంటూ జరీతో మనం టెంపుల్ బోర్డర్ అనేది మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నామండి. ఇదే బోర్డర్ మనకి 2 సైడ్స్ కూడా మనకి అలాగే వస్తుంది. పైన ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ మనకి కింద వైపు కూడా మనకి కంటిన్యూ వస్తుంది. ఇట్లా దేవయాని పట్టు ఈ స్టైల్లో కూడా మనం 50% డిస్కౌంట్ అనేది కూడా మనం ఇస్తున్నామండి. ఓకే, బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజే కానీ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే కాంట్రాస్ట్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి బోర్డర్స్ మనకి సేమ్ బోర్డర్ అనేది ప్యారెట్ గ్రీన్ అండ్ టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 50% డిస్కౌంట్ బోను ఓన్లీ 2750 కే వస్తుందండి. ఓన్లీ 2750 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. విఘ్నేశ్వర సిల్క్స్ యానివర్సరీ సందర్భంగా 2 షోరూమ్స్ లో కూడా అండి. ఒకసారి అడ్రస్ వ్యూవర్స్ అందరి కోసం మెన్షన్ చేస్తాను. ఎర్రగడ్డ సుందరనగర్ కాలనీలో ఒక షోరూమ్ ఉంది. ఇంకొకటి వచ్చేసి మనకి కుక్కట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది అన్నమాట. మనకి గింటం పట్టు అని కొత్తగా వస్తుంది వెరైటీ అది. ఓకే, మనకి మంచి ఎల్లో కలర్ కి పింక్ కలర్ పళ్ళు అనేది మనం తీసుకున్నామండి. పింక్ కలర్ పళ్ళు అంతా కూడా మనం పళ్ళు చాలా అందంగా మనం డిజైన్స్ అనేది వెరైటీ డిజైన్స్ అనేది తీసుకున్నాము. ఒక డిఫరెంట్ షేప్ వచ్చే విధంగా మనం పళ్ళు 1 మీటర్ పళ్ళు అంతా కూడా మిడిల్ పార్ట్ అనేది తీసుకుని దాని తర్వాత అంతా కూడా మనం కట్ వర్క్ లో లోటస్ ఫ్లవర్స్ తో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి. ఎల్లో అండ్ పింక్ కల్నేత. ఒక ఎల్లో దగ్గర వచ్చే కాడికి అంతా కూడా మ్యాంగోస్ హైలైట్ చేస్తూ పింక్ కలర్ తో మనం మ్యాంగోస్ అనేది తీసుకున్నాం. ఇంకొక ఎల్లో పార్ట్ లో వచ్చే కాడికి అంతా కూడా మనం ఒక డైమండ్ షేప్ వచ్చే విధంగా మనము చెక్స్ టైప్ లో బాక్సెస్ అనేది ఫిల్లింగ్ అనేది చేసాం. ఒక లైన్ అంతా కూడా ఎల్లో కలర్ అనేది ఎలివేట్ అవుతుంది, ఇంకొక లైన్ మొత్తం కూడా పింక్ కలర్ అనేది ఎలివేట్ అవుతూ మొత్తం శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా గింటం పట్టు అనేది డిజైన్స్ అనేది వస్తున్నాయి. పైన వచ్చే కాడికి కల్నేత పింక్ బోర్డర్ అనేది ఒక చిన్న బోర్డర్ అనేది వస్తుంది. దాని తర్వాత వచ్చే కాడికి అంతా కూడా మంచి కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నాము. మొత్తం కూడా మనకి శారీ అంతా కూడా ఇదే హైలైట్ అవుతూ వస్తుంది. మిడిల్ పార్ట్ చాలా కలర్ఫుల్ గా ఉందండి. లెమన్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్. ఇక్కడికి వచ్చే కాడికి అంతా కూడా బోర్డర్ అనేది కడ్డీ బోర్డర్ తీసుకుని సేమ్ అదే విధంగా మనం శారీ అంతా కూడా లుక్ అనేది వస్తుంది. ఓకే, చాలా బాగుందండి. లైట్ వెయిట్ ఇలాంటి మెటీరియల్ లో కూడా మనం 50% డిస్కౌంట్ అనేది కూడా ఇస్తున్నాం. ఓకే, బ్లౌజ్ చాలా బాగుంటుందండి. శారీ అంతా కూడా మనకి మంచి ఎల్లో అండ్ పింక్ కాబట్టి బ్లౌజ్ వచ్చే కాడికి అంతా కూడా మనకి మంచి కాంబినేషన్ గా పింక్ బ్లౌజ్ అనేది తీసుకున్నాం. డార్క్ కలర్ బ్లౌజ్ అనేది 2 సైడ్స్ కడ్డీ బోర్డర్ అనేది కామన్ గా సారీలో ఎలా అయితే వచ్చిందో అదే టైప్ లో వచ్చింది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? సారీ కాస్ట్ వచ్చి మనం ఆఫ్టర్ 50% తీసేసి 3600 కే వస్తుందండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 3600 రూపీస్ కి అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. మంచి మణిపూరి కోట అన్నమాట. మణిపూరి కోటలో కూడా మన దగ్గర డిజైనర్స్ అనేది చాలా బాగుంటాయండి. డిజైన్స్ అనేది చాలా బాగుంటాయి అన్నమాట. మంచి గ్రే కలర్ శారీకి వచ్చే కాడికి అంతా కూడా మనం మంచి లోటస్ డిజైన్స్ అనేది మనం తీసుకున్నాం. ఈ లోటస్ అంతా కూడా మనం గ్రే కలర్ కి రెడ్ కలర్ తో మనం లోటస్ తీసుకుంటూ థ్రెడ్ వర్క్ అంతా కూడా అవుట్ లైన్ అంతా కూడా మనం బ్లాక్ కలర్ తో ఇచ్చాం. దాని లీవ్స్ వచ్చే కాడికి అంతా కూడా మనం గ్రీన్ కలర్ ని హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. మొత్తం కూడా మనకి శారీ అంతా కూడా ఇంతే దగ్గరగా మనకి చాలా క్యూట్ గా ఉన్నటువంటి లోటస్ ఫ్లవర్స్ డిజైన్.
పైన వచ్చేకాడికి అంతా కూడా మంచి గ్రీన్ కలర్ తో మనం బోర్డర్ అనేది రా సిల్క్ బోర్డర్ అనేది తీసుకుంటూ సెల్ఫ్ లైన్స్ అనేది కూడా ఇచ్చాము. ఇక్కడికి వచ్చేకాడికి కూడా మనం రెడ్ కలర్ తో ఒక చిన్న పైపింగ్ అనేది కూడా మనం తీసుకున్నామండి. చాలా ఇదే బోర్డర్ మనకి పళ్ళు దగ్గర హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనకి వస్తుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుందండి ఆల్ ఓవర్. ఓకే, కింద పార్ట్ వచ్చేకాడికి చాలా బాగుంటుందండి. మొత్తం చాలా ఈ శారీకి అంతా కూడా హైలైట్ ఏంటంటే కింద వైపు చాలా బాగుంటుంది. పైన ఏదైతే బోర్డర్ ఉందో గ్రీన్ అండ్ రెడ్ కలర్ తో పైపింగ్ అనేది ఇస్తూనే ఒక లోటస్ ఫ్లవర్ మీద నిల్చున్నట్టుగా మనం పికాక్ అనేది మనం డిజైన్ చేసామన్నమాట. లోటస్ సేమ్ ఫ్లవర్ వచ్చి మనం రెడ్ కలర్ తోనే తీసుకున్నాం. ఇక్కడ పికాక్ వచ్చే కాడికి అంతా కూడా మనం గ్రీన్ కలర్ ని ఎక్కువ హైలైట్ చేస్తూ పికాక్ అనేది తీసుకుంటూ మిడిల్ లో కూడా మనం బ్లాక్ కలర్ తో మనం థ్రెడ్ వర్క్ అనేది కూడా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఈ బోర్డర్ ఈ డిజైన్స్ అనేది మొత్తం కూడా మన శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. మొత్తం ఇలాంటి కోటా మెటీరియల్ లో కూడా మనం 50% డిస్కౌంట్ అనేది మనం యానివర్సరీ సందర్భంగా ఇస్తున్నామండి. చాలా బాగుంటుంది ప్యూర్ మెటీరియల్ 50%. ఈ సారీకి బ్లౌజ్ చూసినట్లయితే 3 సైడ్స్ కూడా కామన్ గా ఏదైతే మనకి బోర్డర్ ఇచ్చారో గ్రీన్ కలర్ రా సిల్క్ బోర్డర్ అదే సేమ్ ఇచ్చేసి మనకి సెల్ఫ్ లైన్స్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ రెడ్ కలర్ తో పైపింగ్ తీసుకున్నాం. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 50% డిస్కౌంట్ పోను ఓన్లీ 1300 కే వస్తుందండి. ఓన్లీ 1300 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉందండి. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అంటే ఈ 50% డిస్కౌంట్ ఆఫర్స్ అనేది ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోటా పట్టు అండి. కోటా పట్టులోనే మనం ఎల్లో కలర్ శారీ చూస్తున్నాం. చాలా బాగుంటుందండి. ఒక డిజైనర్ గా మనం శారీ అనేది తీసుకున్నాం అనమాట. మంచి ఎల్లో కలర్ కాంబినేషన్స్ కి మనం బ్లాక్ కలర్ తో ఒక థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చాం. అట్లనే మనం గోల్డ్ కలర్ తో కూడా మనం ఒక ఫ్లవర్ అనేది తీసుకున్నాం. ఓన్లీ అవుట్ లైన్ వచ్చే లుక్ వచ్చే విధంగా మనము శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ చాలా క్యూట్ గా మొత్తం సారీ మొత్తం కూడా ఈ ఫ్లవర్స్ అనేది కంటిన్యూ చేశారు. బోర్డర్స్ వచ్చేకాడికి అంతా కూడా మనం గోల్డ్ కలర్ తో మనం పైన షోల్డర్ బోర్డర్ అనేది తీసుకున్నాము. ఈ షోల్డర్ బోర్డర్ కింద వైపు కూడా మనకి పళ్ళు వైపు కూడా మనకి కంటిన్యూ హ్యాంగ్ అయ్యే పార్ట్ లో కూడా వస్తుందండి. సేమ్ బోర్డర్ అనేది శారీ చాలా బాగుంటుందండి. ఈ శారీ కూడా మనం ఏంటంటే కింద వైపు బోర్డర్ అనేది హైలైట్ చేస్తాం అనమాట ప్రతి ఎక్కువ శారీస్ కూడా. ఎందుకంటే షోల్డర్ వేసుకున్నప్పుడు పళ్ళు అనేది హైలైట్ అవుతూ షోల్డర్ వైపు కూడా మనకి హైలైట్ అవుతూ ఉంటుంది, కుచ్చుల దగ్గర హైలైట్ అవుతూ ఉంటుంది. కాబట్టి బోర్డర్ అనేది మనం చాలా వెరైటీగా తీసుకున్నాం. సేమ్ ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ ఇక్కడ కంటిన్యూ చేసుకుని ఇక్కడికి వచ్చే కాడికి శారీ ఎల్లో కలర్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చే కాడికి మనం వీట్ కలర్ కాంబినేషన్ కోటా తీసుకున్నామండి. వీట్ కలర్ కాంబినేషన్ కోటా తీసుకుంటూ డాల్స్ డిజైన్ ఇచ్చారు. ఈ డాల్స్ డిజైన్ అంతా కూడా పైన ఏదైతే మనకి షోల్డర్ పార్ట్ లో కలర్ తీసుకున్నారో ఎల్లో కలర్, ఆ ఎల్లో కలర్ తో బాడీ ఇచ్చారు. మిగిలిన పార్ట్ అంతా అవుట్ లైన్ అంతా కూడా బ్లాక్ కలర్. మిడిల్ అంతా కూడా మనం జరీతో మనం ఫేస్ గాని మొత్తం కూడా మనం జరీతో మనం హైలైట్ స్కిన్ వచ్చేసి మనకి జరీ కలర్ తీసుకున్నాం. డీర్స్ డిజైన్ కూడా ఇచ్చారు. డీర్స్ కూడా మనం గోల్డ్ కలర్ డీర్స్ తీసుకుని అవుట్ లైన్ అంతా కూడా మనం బ్లాక్ కలర్ తో ఇచ్చాం. ఈ బోర్డర్ అనేది శారీ అంతా కూడా మనకి కంటిన్యూగా ఇదే లుక్ తో వస్తుందండి. బాగుంటుంది శారీ. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మెటీరియల్ కూడా చాలా ప్యూర్ మెటీరియల్ కోటా పట్టు. ఇలాంటి కోటా పట్టు మెటీరియల్ లో కూడా మనం 50% డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం. 50% యానివర్సరీ సందర్భంగా మనకి 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి క్రీమ్ కలర్ ఇచ్చారండి. మనం బ్లౌజ్ వచ్చేకాడికి క్రీమ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాం. ఎందుకంటే బోర్డర్ లో మనకి క్రీమ్ ఉంది కాబట్టి సెల్ఫ్ లైన్స్ ఇస్తూ క్రీమ్ కలర్ తీసుకున్నాం. సేమ్ బోర్డర్ మనం హ్యాండ్స్ కూడా తీసుకున్నాం. ఓకే, వీటిలో కలర్స్ ఉన్నాయా అండి? వీటిలో కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అనేది వచ్చాయండి. ఓకే, వీటిలో కూడా మనకి కలర్ చాయిస్ ఉందండి. క్రీమ్ అనేది మాత్రం కింద స్కర్ట్ బోర్డర్ లో అనేది బేస్ సేమ్ ఉంటుంది. ఇక్కడ పైన కలర్ అనేది మనకి చేంజ్ అవుతుంటుంది. బ్లూ కలర్, పింక్ కలర్ అండ్ పీచ్ కలర్. బ్లూ కలర్ కి మనం బ్లూ కలర్ డాల్స్ ఇచ్చాం. పింక్ కలర్ కి పింక్, పీచ్ కలర్ కి పీచ్ కలర్ డాల్స్ లో మనం హైలైట్ చేస్తాం. అన్ని కూడా మంచి బ్రైట్ కలర్స్ ఇచ్చారండి. బ్రైట్ కలర్స్ లోనే మనకి చాలా లైట్ వెయిట్ గా కూడా ఇచ్చారు ఈ సారీస్ అనేది. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 50% డిస్కౌంట్ పోను ఓన్లీ 1200 కే వస్తుందండి. ఓన్లీ 1200 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ముందు మనం చూసిన సారీస్, నెక్స్ట్ చూడబోయే సారీస్ అన్ని కూడా 50% డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేకాడికి మనకి కోటాలో వెరైటీ అండి. కోటాలో వెరైటీస్. ఓకే, అస్సాం కోటా అన్నమాట. అస్సాం కోటాకి అంతా కూడా మనం మంచి పీచ్ కలర్ కాంబినేషన్ శారీ అనేది తీసుకున్నామండి. ఈ పీచ్ కలర్ కాంబినేషన్ శారీకి అంతా కూడా మనం ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్స్ తో మనం ఫ్లవర్ అనేది సన్ ఫ్లవర్ టైప్ లో లీవ్స్ అంతా కూడా మనం ఆఫ్ వైట్ తీసుకున్నాం. అని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనం బ్లాక్ కలర్ తో మనం హైలైట్ చేస్తూ అవుట్ లైన్ అంతా తీసుకున్నాం అనమాట. శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుందండి ఆల్ ఓవర్ లుక్. మొత్తం శారీ అంతా కూడా మనకి పీచ్ కలర్ మీద క్రీమ్ కలర్ అలాగే బ్లాక్ కలర్ తో అవుట్ లైన్ ఇవ్వడం వల్ల ఈ ఫ్లవర్ బూటీ అనేది చాలా క్లియర్ గా మనకి శారీ పైన మెన్షన్ అవుతుందండి. చాలా దగ్గరగా శారీ అంతా కూడా ఇచ్చారు ఈ డిజైన్ అనేది. బోర్డర్స్ అంతా కూడా మనకి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ బోర్డర్ అనేది తీసుకున్నాం. శారీ పీచ్ కలర్ ఉంది కాబట్టి లైన్స్ అంతా కూడా మనం పింక్ కలర్ తో ఎప్పుడు మనం సెల్ఫ్ లైన్స్ చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ మనకి కాంట్రాస్ట్ లైన్స్ ఇచ్చారు. ఇదే బోర్డర్ మనకి పళ్ళు దగ్గర హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనకి సేమ్ అనేది వస్తుంది. ఓకే, మొత్తం అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది అనమాట. ఓకే, బ్లౌజ్ వచ్చేకాడికి మనకి ఆఫ్ వైట్ లో లైన్స్ వైజ్ వచ్చే బ్లౌజ్ అనేది బోర్డర్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు.
ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? సారీ కాస్ట్ వచ్చి మనకి 850 పడుతుందండి. ఓన్లీ 850. ఓకే, మరి కలర్స్ ఉన్నాయా అండి ఇట్లా? కలర్స్ వస్తాయండి. ఓకే, కలర్స్ చూద్దాం. వీటిలో మనకి కలర్ చాయిస్ కూడా ఉందండి. మనం చూసిన సారీ వచ్చేసి పీచ్ కలర్ ఉంది కదా, ఇంకొకటి వచ్చేసి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ అండ్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చారు. వీటిపైన కూడా మనకి డిజైన్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. బాగుంటుందండి, మంచి లెమన్ ఎల్లో కలర్ అండి, ప్యూర్ షిఫాన్. మనం ఇప్పుడు డిజైనర్స్ చూస్తున్నాం. లెమన్ ఎల్లో అంతా కూడా మనం మంచి పింక్ కలర్ కాంబినేషన్స్ తో మనం ఫ్లవర్ డిజైన్స్ అనేది గులాబీ ఫ్లవర్స్ అనేది తీసుకున్నామండి. ఈ ఒక ఫ్లవర్ వచ్చేకాడికి మంచి పీచ్ కలర్ అవుట్లైన్ లీఫ్ అంతా కూడా మనం మంచి పికాక్ బ్లూ కాంబినేషన్స్ తో మనం తీసుకున్నాం అనమాట. ఇంకోటి వచ్చేకాడికి అంతా కూడా మనం పికాక్ బ్లూ ఫ్లవర్ అనేది తీసుకుంటూ అవుట్లైన్ అంతా కూడా మనం పింక్ కలర్ తో ఇచ్చాం, ఆపోజిట్ గా ఇచ్చాం. శారీ అంతా కూడా మనకి ఇంతే దగ్గరగా మనకి హైలైట్ అవుతూ వస్తుందండి. చాలా బాగుంటుంది శారీ. పీచ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా దగ్గరగా ఇచ్చారు ఫ్లవర్స్ డిజైన్ అనేది. ఇక్కడ బోర్డర్స్ చూసినట్లయితే చాలా బాగుంటుందండి. షోల్డర్ బోర్డర్స్ అంతా ఆరో మార్క్ లాగా ఇచ్చారు. మంచి లెమన్ ఎల్లో శారీ ఉంది కాబట్టి బోర్డర్స్ కూడా మంచి కలర్స్ కాంబినేషన్ తీసుకున్నాం. ఏదైతే మనకి ఫ్లవర్ లో ఉందో అదే ఫ్లవర్స్ వచ్చే విధంగా మనకి పింక్ కలర్ అండ్ బ్లూ పికాక్ బ్లూ కలర్ తో మనం బోర్డర్ అనేది తీసుకుంటూ పైపింగ్ అనేది కూడా మనం లెమన్ ఎల్లో పైపింగ్ అనేది తీసుకున్నామండి. మొత్తం ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర కూడా మనకి హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా వస్తుంది. కింద వైపు బోర్డర్ కూడా మనకి సేమ్ వస్తుందండి. పైన ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ మనకి కంటిన్యూ అవుతూ సేమ్ కలర్ కాంబినేషన్, 3 సైడ్స్ కూడా సేమ్ కలర్ఫుల్ గా ఇచ్చారు. సేమ్ కలర్ఫుల్ గా తీసుకున్నాం. ఓకే, మరి ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? సారీకి బ్లౌజ్ వచ్చి మనకి లెమన్ ఎల్లో బ్లౌజ్ తీసుకున్నాం. ఓకే, సేమ్ కలర్ కాకపోతే ఫ్యాబ్రిక్ అనేది మనకి చేంజ్ చేశారు. ఆల్రెడీ సెల్ఫ్ డిజైనింగ్ కనిపిస్తుంది ఇక్కడ. దీనికి బోర్డర్ సేమ్. వావ్. ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 50%. ఇట్లాంటి ఫాలింగ్ మెటీరియల్ లో కూడా మనం 50% డిస్కౌంట్ అనేది న్యూ డిజైనర్ కలెక్షన్ న్యూ డిజైన్స్ లో కూడా ఈ 50% డిస్కౌంట్ ఓన్లీ మనకి 2800 కి మనకి ప్యూర్ షిఫాన్ సారీ అనేది వస్తుందండి. ఓకే, దీంట్లో కలర్స్ ఉన్నాయా? దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. ఒకసారి కలర్స్ చూద్దాం. కలర్స్ చూసారు కదండి, మంచి పీచ్ కలర్ కి బ్లూ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ ఒకసారి వచ్చింది. ఇంకొకటి చూసినట్లయితే కనుక పింక్ కలర్ కి పీచ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అలాగే బోర్డర్స్ కూడా మెహందీ గ్రీన్ తీసుకున్నాం. ఇంకోటి వచ్చేకాడికి ఆరెంజ్ కలర్. ఇట్లా మొత్తం మనకి 5 కలర్స్ అనేది తీసుకున్నాం. 5 కలర్స్ కూడా చాలా మంచి కలర్స్, మంచి బ్రైట్ కలర్స్ కాంబినేషన్ ఇచ్చారు. చాలా లైట్ వెయిట్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2800 రూపీస్ కి అవైలబుల్ ఉంది. కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ జార్జెట్ అండి, జార్జెట్ అన్నమాట. చెరీ రెడ్. మంచి రెడ్ సారీకి వచ్చేకాడికి బోర్డర్స్ అంతా కూడా మనం వెల్వెట్ బోర్డర్ అనేది రెడ్ కలర్ తో బోర్డర్ అనేది తీసుకుంటూ పల్స్ వర్క్ అండ్ పిటాయ్ వర్క్ తో మనము మోతీ వర్క్ కూడా గోల్డ్ కలర్ మిక్స్ అయ్యేటట్లుగా ఇచ్చారు. ఇదే బోర్డర్ మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా సేమ్ వస్తుంది. ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే ఇక్కడ చూసినటువంటి బోర్డర్ వస్తుందండి. సారీ అంతా కూడా మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక చిన్న బుటీస్ తో మనం సారీ అంతా తీసుకున్నామండి. ప్యూర్ జార్జెట్ పైన అంతా కూడా రెడ్ కలర్ తోనే మనం హైలైట్ అవుతూ ఒక చిన్న ట్రీ డిజైన్స్ అనేది తీసుకున్నాం. ఆ ట్రీ అవుట్ లైన్ అంతా కూడా మనం జరీతో తీసుకుని క్రీపర్ అంతా కూడా మనం జరీ హైలైట్ చేస్తూ తీసుకున్నాము. షోల్డర్ దగ్గర వచ్చేకాడికి అంతా కూడా బోర్డర్ మనకి ఈ స్టైల్లో ఉంటుంది అనమాట. ఓకే, నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన కట్ వర్క్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు, చాలా స్టైలిష్ గా. ఇది వచ్చేసి మనకి లంగావని స్టైల్ ఉంటుందండి. కలర్ కాంబినేషన్ అంతా ఒకటే ఇచ్చారు, కాకపోతే డిజైనింగ్ లో వేరియేషన్ చూపించారు. కుచ్చులోకి వచ్చేకాడికి అంతా కూడా మనకి ఇలా వస్తుంది. ఓకే, బాగుంటుంది సారీ. కింద బోర్డర్ అనేది కామన్ గా సేమ్ ఇచ్చేసారు. ఆ తర్వాత రెడ్ కలర్ తో ఉన్నటువంటి ఇంకొక బోర్డర్ ఇచ్చారు. ఆ పైన చూసినట్లయితే డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్స్ తో మనకి క్రీమ్ కలర్ అనేది ఎలివేట్ అయ్యే విధంగా డిజైన్ చేశారు. సారీ అంతా కూడా మనకి కుచ్చుల పార్ట్ అంతా కూడా ఇలాగే వస్తుంది. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? గోల్డ్ కలర్ బ్లౌజ్ అనేది, గోల్డ్ కలర్. హ్యాండ్స్ కి వచ్చి సేమ్ ఉంటుంది అన్నమాట. సారీలో 2 సైడ్స్ ఏదైతే మోతీ వర్క్ తో ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్ ని బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1200 కే వస్తుంది. ఇలాంటి ఫాలింగ్ మెటీరియల్ లో కూడా మనం 50% డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం అన్నమాట. ఓకే, న్యూ వెరైటీస్ పైన కూడా. ఓకే, న్యూ వెరైటీస్ పైన కూడా మనకి 50% డిస్కౌంట్ అనేది ఉంటుందండి. అది ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చేకాడికి మనకి మంచి షిఫాన్ అన్నమాట. షిఫాన్ ఫ్యాబ్రిక్ షేడెడ్. ఓకే, పింక్ అండ్ లైట్ ఆఫ్ వైట్ కలర్ అనేది మనం తీసుకున్నాము. పైన పింక్ కలర్ అంతా కూడా మనం పింక్ కలర్ తోనే థ్రెడ్ వర్క్ అనేది మనం తీసుకున్నామండి. ఒక మ్యాటీ వర్క్ స్టైల్లో వచ్చే విధంగా మనం వర్క్ అనేది తీసుకున్నాం అనమాట. చిన్న బుటీస్ అనేది. ఇదంతా కూడా మనకి షోల్డర్ వైపు అంతా కూడా పింక్ కలర్ ఉంటుంది. బోర్డర్స్ వచ్చేకాడికి మంచి సాటిన్ బోర్డర్ తో మనం పింక్ కలర్ ఒక చిన్న రిబ్బన్ బోర్డర్ అనేది తీసుకున్నాము. దాని తర్వాత అంతా కూడా మనం గోల్డ్ కలర్ తో మనం బోర్డర్స్ అనేది కూడా మనం హైలైట్ గా తీసుకున్నాం అనమాట. ఈ బోర్డర్, ఈ సాటిన్ బోర్డర్ అంతా కూడా మనకి పళ్ళు దగ్గర హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా వస్తుంది. ఈ సారీ వచ్చేకాడికి మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా బాగుంటుంది. అలా ఆ చిన్న లైన్స్ వస్తుంది, షేడెడ్. కింద బోర్డర్ చాలా హెవీ ఇచ్చారు. అవునండి, ఇక్కడికి వచ్చేకాడికి సేమ్ పైన ఉన్న బోర్డర్ అదే బోర్డర్ కంటిన్యూ చేస్తూ ఇక్కడ షేడెడ్ అంతా కూడా మనం వీట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం అనమాట. ఈ వీట్ కలర్ లో వచ్చేకాడికి అంతా కూడా లీఫ్, క్రీపర్ అంతా కూడా మనం పింక్ కలర్ థ్రెడ్ వర్క్ అనేది తీసుకున్నాము. ఈ ఫ్లవర్ అనేది అంతా కూడా మనం గోల్డ్ కలర్ ఫ్లవర్ తో మనం హైలైట్ చేస్తూ గోల్డ్ కలర్ ఫ్లవర్ అనేది తీసుకున్నామండి. ఇదంతా కూడా శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. స్టార్టింగ్ నుంచి కుచ్చుల దాకా కూడా
సారీ మొత్తం కూడా ఈ స్కర్ట్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుందండి మనకి ఫుల్ సారీ అంతా. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. రన్నింగ్ బ్లౌజ్ వచ్చేకాడికి మనకి షిఫాన్ బ్లౌజ్ సేమ్ కాంబినేషన్స్ తోనే మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. దీంట్లో ఎంబ్రాయిడరీ అనేది మనకి మిస్ చేశారండి. బోర్డర్ కూడా మనకి సారీలో ఉన్నటువంటి బోర్డరే వస్తుంది. బాగుంటుందండి. ఇలాంటి షిఫాన్స్ మెటీరియల్ లో కూడా మనం 50% డిస్కౌంట్ అనేది ఇస్తున్నాము. ఓకే, న్యూ వెరైటీస్ అండ్ లైట్ వెయిట్ లో ఉంటాయి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 50% డిస్కౌంట్ పోను 2600 కే వస్తుందండి. దీనిలో కలర్స్ ఉన్నాయా? వీటిలో కూడా కలర్స్ అనేది ఉన్నాయి. కలర్స్ ఒకసారి చూద్దాం. దీంట్లో మనకి టోటల్ గా 3 కలర్స్ అండి. ఆల్రెడీ మనకి పింక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ చూసాం కదా. ఇక్కడ వచ్చేసరికి లెమన్ ఎల్లో అండ్ క్రీమ్ కలర్ ఉంటుంది. ఇక్కడ మనకి బ్లూ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్, చాలా మంచి కలర్ కాంబినేషన్స్ కి బ్లూ వచ్చింది కాబట్టి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ అనేది తీసుకున్నాం. ఎల్లో ఉంది కాబట్టి ఎల్లో తో మనం థ్రెడ్ వర్క్ అనేది తీసుకున్నాం అన్నమాట. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి చాలా రీజనబుల్ అమౌంట్కే ఉందండి. ఓన్లీ 2600 రూపీస్కి 50% తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి ప్యూర్ షిఫాన్ అండి. ఓకే, ప్యూర్ షిఫాన్ పైన అంతా కూడా మనం ఆరెంజ్ కలర్ తో మనం డాట్స్ వచ్చే విధంగా మనం సారీ అనేది డిజైన్ చేసాం. ఈ ఆరెంజ్ బ్లాక్ కలర్ తో అంతా కూడా ఆరెంజ్ కలర్ తో ఒక చిన్న చిన్న డాట్స్ అనేది వేరియేషన్ చూపిస్తూ ఒక వెరైటీగా మనం ప్రింటింగ్ అనేది తీసుకున్నాం. ఓకే, బోర్డర్స్ వచ్చే కాడికి అంతా కూడా మనకి గోల్డ్ కలర్ తో మనకి బోర్డర్ అనేది ఉంటుంది. ఆరెంజ్ కలర్ తో ఒక చిన్న పైపింగ్ ఇస్తూనే బ్లాక్ అండ్ గోల్డ్ తో మనం వర్క్ అనేది తీసుకున్నాం. ఈ బోర్డర్ మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా సేమ్ ఉంటుంది. ఈ శారీకి హైలైట్ ఏంటంటే ఈ ఆరెంజ్ కలర్ అనేది మనకి ఎక్కువగా వస్తూ ఉంటుందండి. ఇట్లా మనకి స్టైలిష్ గా ఉంటుంది. లంగావని స్టైల్ లుక్ వచ్చింది. ఒక లంగావని స్టైల్లో మనకి లుక్ అనేది వస్తుంది. ఓకే, శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది. అంటే ఈ బ్లాక్ కలర్ అనేది మనకి సారీ ఎండింగ్ కి వెళ్ళే కొద్దీ ఆరెంజ్ ఎక్కువ కనిపిస్తుందండి. బ్లాక్ అనేది తక్కువగా ఉండే విధంగా, అంటే కట్టుకున్నప్పుడు ఆ వేరియేషన్ క్లియర్ గా మెన్షన్ అవుతూ ఉంటుంది. సేమ్ డిజైన్ సారీ అంతా కూడా మనకి ఇలా ఇక్కడ కుచ్చులోకి వచ్చే కాడికి అంతా కూడా మనకి ఈ స్టైల్లో వస్తుంది అనమాట. సేమ్ ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్ మనకి ఇక్కడ కంటిన్యూ వస్తుంది. బ్లౌజ్ వచ్చే కాడికి మనకి డిజైనర్ బ్లౌజ్ ఉంటుందండి. టోటల్ ఫుల్ డిజైన్ చాలా బాగుంటుంది. 2 సైడ్స్ నెక్స్ట్ పార్ట్స్ ఇచ్చారు. అలాగే హ్యాండ్స్ కి డిజైన్ చేసుకునే విధంగా గోల్డ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ 2 కలర్స్ వేరియేషన్. బ్లాక్ కలర్స్ వచ్చే కాడికి ఇంకా కూడా మనకి చాలా హైలైట్ గా బాగా కనిపిస్తుంది. ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి ఇంకా కూడా మనకి బాగుంటుందండి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1600 కే వస్తుంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత. ఓకే, డిస్కౌంట్ తీసేసిన తర్వాత ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 1600 రూపీస్, అంటే 1600 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్లో కూడా ఉన్నాయండి. ఇప్పటి వరకు మేము ఏదైతే ఆఫర్ చెప్పామో ఈ ఆఫర్ అనేది ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే ఉంటుంది. మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందరనగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది వాటి సొగస్చుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.